కేటీఆర్ సిరికొండ పర్యటన పరామర్శ కాదని రాజకీయ లబ్ధి కోసమేనని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ అన్నారు. ఇక సోమవారం పార్టీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే సిరికొండలో పర్యటించిన కేటీఆర్ ఓ రైతు శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన చేసిన హాంగు ఆర్భాటాలకు చూస్తే అది పరామర్శించడానికి వచ్చినట్లు లేదు అని, కేటీఆర్ తన సొంత ఎలక్షన్ ప్రచారం కోసం వచ్చినట్లుందని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 349 కోట్ల విలువైన జొన్నలు మాత్రమే కొనుగోలు చేసిందని, కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కేవలం 2 సంవత్సరాల్లో 800 కోట్ల విలువైన జొన్నలు కొనుగోలు చేస్తుందని ఆయన అన్నారు. కేటీఆర్ ఇంగ్లీష్లో మాట్లాడితే మేధావి అనుకుంటున్నారని, కేటీఆర్ కు తెలంగాణ ప్రజల సమస్యలపై అవగాహన లేదన్నారు. అనంతరం సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా కొత్తగా నియమించబడ్డ మండల పట్టణ అధ్యక్షులకు నియామక పత్రాలు అందించి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. बहुत ज़्यादा जिम्मेदारी है కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే జైపూర్లో తీసుకున్నటువంటి నిర్ణయానికి లోబడి ప్లీనరీలో సంఘటన్ సృజన్ అభియాన్ అనేది సర్వోదయ మహాత్మా గాంధీ గారు ఏదైతే ఆ రోజు నిర్ణయం తీసుకున్నారో దాంట్లో భాగంగానే గ్రామ స్వరాజ్యం మరి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం మేరకు మరి ఆ విధంగానే మండల అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఏఐసిసిఎల్ అధ్యక్షులు కానీ, పిసిసి అధ్యక్షులుగా నియామకం కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభియాన్లో భాగంగా నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మండల అధ్యక్షులు కానీ మరి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా ఐఎన్టీయూసీ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్వే కానీ నియామకాలు చేయడం జరుగుతూ ఉంది. వచ్చినటువంటి కేటీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లాకు సిరికొండకు వచ్చారు. కేవలం మొసలి కల్ని వారు నిన్న రావడం జరిగింది. మరి వారు నిన్న పరామర్శించడానికి వచ్చిండ్రో లేకుంటే ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చిండ్రో ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. కనీసం సిగ్గుసరం ఉండాలా. 10 సంవత్సరాలలో ఏం చేశారు మీరు? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి ఘనత కేసీఆర్కు, కేటీఆర్కు. అసలు ఆదిలాబాద్ జిల్లాకు 12 సంవత్సరాలలో ఏం చేసింది మీరు? కనీసం కేటీఆర్ నీకు సిగ్గుందా అనేసి అడుగుతూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అంశాలపైన ఒక అంశం పైన ఈ 10 సంవత్సరాలు మాట్లాడినరా? నేనేదో ఐటీ, నేనేదో ఎడ్యుకేటెడ్ అనేసి ఇంగ్లీష్లో మాట్లాడతారు. మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం చేసిన